యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో టాన్సిలైటిస్ సమస్యను చూస్తున్నాం. ఈ యొక్క టాన్సిలైటిస్ సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందులు ఎలా పనిచేస్తాయి అనే అంశం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. టాన్సిలైటిస్ అనేటివి గొంతుకు ఇరుప్రక్కలా ఉండి శరీరానికి రక్షక బట్టలు లాగా పనిచేస్తుంటాయి. బయట నుండి వచ్చే సూక్ష్మ క్రిములను అలాగే పొల్యూషన్ లాంటి పదార్థాలను లోపలికి వెళ్లకుండా ఇవి అడ్డుగా నిలుస్తుంటాయి. ఇంత ఉపయోగపడే టాన్సిలైటిస్ ను సమస్య వచ్చినప్పుడు రిమూవ్ అనేది చేసుకోకుండా ఈ యొక్క హోమియో మందులు కనుక వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేటివి రికరెంట్ గా రావడం, అలాగే జలుబు కూడా ఎక్కువ సార్లు చేయడం, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ యొక్క టాన్సిలైటిస్ అనే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. టాన్సిలైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు గొంతు నొప్పిగా ఉండడం, అలాగే మింగడం కష్టంగా మారడం, అలాగే నొప్పితో పాటు జ్వరం కూడా రావడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క టాన్సిలైటిస్ సమస్యలో చూస్తుంటాం. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముందుగా హెపార్ సల్ఫ్ అనే మందును చూసినట్లయితే గొంతులో టాన్సిలైటిస్ అనేటివి వాచి, అలాగే తీవ్రమైన నొప్పితో మింగడం కష్టంగా మారడం, అలాగే జ్వరం కూడా రావడం, అలాగే మింగుతున్నప్పుడు గొంతులో ఏదో ఫిష్ బోన్ సెన్సేషన్ లాగా అనిపించడం, ఏదో ఒక ముళ్ళు తాగుతున్నట్లుగా ఒక ఫీలింగ్ అనేది ఈ యొక్క మందులో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో టాన్సిలైటిస్ సమస్యకు హెపార్ సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వీరి యొక్క మానసిక లక్షణాలను గమనించినట్లయితే వీరు చాలా హైపర్ గా బిహేవియర్ చేస్తుంటారు, దేనికైనా కూడా త్వరగా స్పందిస్తుంటారు, వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చల్లటి వాతావరణం కూడా వీరికి సరిపడదు. చల్లటి వాతావరణంకు వెళ్ళినా కూడా, చల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా వెంటనే ఈ టాన్సిలైటిస్ అనేటివి వాచి స్వెల్లింగ్ వచ్చి పెయిన్ అనేది వస్తుంటుంది. ఇలాంటి ప్రధాన లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క హెపార్ సల్ఫ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు బెరేటకార్బ్. టాన్సిలైటిస్ సమస్యకు ప్రధానంగా వాడుకునే మందులలో బెరేటకార్బ్ అనే మందు అతి ముఖ్యమైనది. ఈ మందు లక్షణాలు చూసినట్లయితే టాన్సిలైటిస్ అనేటివి వాచి, అలాగే తీవ్రమైన నొప్పి ఉండి జ్వరం కూడా వస్తూ మింగడం కష్టంగా మారి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క బెరేటకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. రికరెంట్ గా టాన్సిలైటిస్ అనేటివి వచ్చిపోతున్నప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా వీరు చాలా లేజీగా ఉంటారు. ఏ విషయాన్ని త్వరగా గ్రాస్ప్ చేయలేరు. ఏదైనా విషయాన్ని చెప్పినా కూడా త్వరగా మర్చిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్కూళ్లలో మార్కులు కూడా తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క బెరేటకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కాల్కేరేకార్బ్. ఈ మందు కూడా టాన్సిలైటిస్ అనేటివి తేలికగా చల్లటి వాటర్ తాగినా కూడా, లేదంటే కూల్ డ్రింక్స్ తీసుకున్నా కూడా, కూల్ వెదర్ కు వెళ్ళి వచ్చినా కూడా వెంటనే ఈ యొక్క టాన్సిలైటిస్ అనేటివి వాచి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క కాల్కేరేకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ లక్షణాలతో పాటు వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు ఎక్కువగా ఎగ్స్ ను తినే అలవాటును కలిగి ఉంటారు. అంటే ఎగ్స్ అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. ఉదాహరణకు చాక్ పీసెస్, అలాగే స్లేట్ పెన్సిల్స్, అలాగే ఈ యొక్క అన్బాయిల్డ్ రైస్ ను కూడా వీరు తినాలని కోరుకుంటుంటారు. ఇలాంటి లక్షణం కూడా ఈ మందులో ముఖ్యమైనది. అలాగే వీరు లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క పొట్ట చూసినట్లయితే చాలా ఉబ్బెత్తుగా ఊపడుతుంటుంది. అలాగే వీరు మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఈ యొక్క టాన్సిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు కాల్కేరేకార్బ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు మెర్క్సాల్. ఈ మందు కూడా టాన్సిలైటిస్ అనేటివి వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో వాడుకోదగింది. ముఖ్యంగా ఈ టాన్సిలైటిస్ అనేటివి రాత్రి వేళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎక్కువగా వీరికి నోటి నుండి సెలవు కూడా తెలియకుండా కారుతూ ఉంటుంది. అలాగే నాలుక టేస్ట్ మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఎక్కువగా రాత్రి వేళల్లో వీరికి బాధలు అనేటివి ఎక్కువైతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక అతి ముఖ్యమైన మందు బెల్లడోనా. ఎప్పుడైతే టాన్సిలైటిస్ అనేటివి ఉబ్బి జ్వరం కూడా వచ్చి మింగడం కష్టంగా మారి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క బెల్లడోనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును.
ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క టాన్సిలైటిస్ సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయి. ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో 200 పొటెన్సీలో ఎంచుకున్న మందును ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మందుల ఎంపిక సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ను సంప్రదించి మందులను వాడుకోవడం వల్ల ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.